తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. మరొక ప్రశ్న అడుగుతున్నారు, కోపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కోపం రాకుండా ఉండడం అనేది అసాధ్యం. అది ఒక అద్భుతమైన లక్షణం. హృదయంలో ఉన్న భగవంతుడు ఇచ్చిన ఒక ఇన్స్ట్రుమెంట్ అది. కనుక కోపం రాకుండా ఉండడం అనేది ఉండదండి. ప్రతి మనిషికి ఉంటుంది. ప్రతి ఒక్క మానవుడికి, చిన్నపిల్లడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఉంటుంది అది. కోపం రాకుండా ఉండడం తప్పు అనేది ఉండాలనుకోవడం తప్పు. కానీ కోపాన్ని మోయడం తప్పు. కోపం రావడం తప్పు కాదు, కోపాన్ని మోయడం తప్పు. అంటే మీరు ఎవరి మీద అయితే కోపడ్డారో ఒక 5 నిమిషాల్లో దానిలోంచి బయటకు వచ్చేసి వాళ్ళతో ప్రేమగా మాట్లాడగలగాలి. అందుకని కోపం రాకూడదన్న ఆలోచన పక్కన పెట్టేసి, నా కోపం వచ్చిన తర్వాత నేను ఎలాగో ఉన్నాను అనే దాని మీద దృష్టి పెట్టండి. అప్పుడు మీ కోపం యొక్క ప్రమాదం ఎవరికీ ఉండదు. అయినా ఇంకా కోపాన్ని తగ్గించుకోవాలంటే ఇంకొక విధానం ఉంది. ఏంటి అంటే, మీరు ఎవరికి యజమానులు కారన్న విషయం మీరు గమనించాలి. యజమానత్వం తీసేయాలి. నేను ఎవరికి యజమాని కాదు. బాబా అంటారు, అల్లా మాలిక్ అంటాడు.